తిరుమల లడ్డూ ప్రసాదం మీద ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్క ఆధారం లేకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగానే బహుశా వీళ్ళకు మాత్రమే ఏదైనా మాట్లాడి మనం కరెక్ట్ అని చెప్పి మళ్ళీ బొంకగలుగుతారేమో. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళలో ఆ స్క్రిప్ట్ రైటర్ ఉంటారు, పావులకు పనికి రాకుండా నోటి ఎదుగుతుడు మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఇవన్నీ నమ్మే జనాలు కూడా ఉన్నారు కాబట్టి అంత బరి తెగించి మాట్లాడతారేమో అనిపిస్తుంది. ఎంత దారుణంగా మాట్లాడారు. ఎంత మాట్లాడినా కూడా మాది చెల్లుబాటు అవుతుంది అని చెప్పే ధైర్యంతోనే ఎవరైనా అనగలుగుతారా? తిరుమల లడ్డూలో కౌ ఫ్యాట్ కలిసింది, పిగ్ ఫ్యాట్ కలిసింది అని ఎవరిని అనగలుగుతారా? ఇంతదా ఏం ఆధారం లేకుండా అనగలుగుతారు? వేరే వాళ్ళని అనమానండి. ఇంకా వాయము, ఇంకా ఆ సంఘం అని, ఈ సంఘం అని, కింద నుంచి పైన వరకు అన్ని మాటలు మాట్లాడి చివరికి మళ్ళీ ఇంకేదో విచారణ అని చెప్పి సిట్ అని ఎదుటోళ్ళకు పూసేయాలని లాస్ట్ ఫైనల్గా ఏమైంది? సుప్రీంకోర్టు సిబిఐ తోటి కొందరు అది మరీ చిత్రం. కొందరు సిబిఐలు ఉంటారట, కొందరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు ఉంటారట. కలిసికట్టుగా మీరు విచారణ చేయండి, రాజకీయాల్లోకి దీన్ని లాక్కండి అని సుప్రీంకోర్టు చెప్పింది. మీకు గుర్తూనే ఉంటుంది, ఆ రోజే మాట్లాడే మనం క్లియర్గా. కొందరు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, కొందరు సిబిఐ ఉన్నారంటే సిబిఐని ఎక్కడ విచారణ చేయిస్తారు? మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీసులే పూర్తిగా కంట్రోల్ తీసుకొని వీళ్ళే విచారణ చేసేస్తారు, వీళ్ళే కావాల్సినట్లు చేస్తూ పోతారు, మీరు చూడండి అని చెప్పి ఆ రోజే మాట్లాడుకున్నాం. చివరికి సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వైసీపీలో వైవి సుబ్బారెడ్డి గారికో, అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారికో వీళ్ళకు పూసే ప్రయత్నంలో భాగంగా ఎప్పుడో 2018 అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అప్పన్నట ఆయనను విచారణకని పిలిచి ఎట్లా ప్రవర్తించారో పోలీసులని ఆయనే ఒక వీడియో రిలీజ్ చేసి చెబుతూ ఉంటే, పోలీసులు ఇంత దారుణంగా ఉంటారా? అసలు పోలీసులు ఇంత అన్యాయంగా వ్యవహరించుకుంటూ ఉంటే వీళ్ళకు ఎక్కడ అడ్డే ఉండదా? చివరికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి విచారణలో కూడా ఇంత బరి తెగించి పోలీసుల ప్రవర్తన ఉంటుందా? నాలాంటి వాళ్ళకైతే ఆశ్చర్యం వేస్తుంది. మరి మిగతా సంస్థలు ఎందుకు? ఇంక నీతి న్యాయం అనేది ఎక్కడుంది? అసలు సుప్రీంకోర్టును కూడా కేసు చేయని పరిస్థితి ఉంటే అప్పన్న ఆయన చెప్పే వీడియో చూస్తే ఒకసారి వినండి. అంటే 2018లో వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశాడట, ఆ తర్వాత మానేశాడు. ఆయన తాజాగా పిలిచి పోలీసులు ఏం చేశారు? నా పేరు కాదూరి చిన్నప్పన్న. నేను మాజీ టీటీడీ చైర్మన్ మరియు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర మా గతంలో 2015 నుంచి 2019 మధ్యకాలం ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో నేను ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఢిల్లీలో విధులు నిర్వర్తించాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పెషల్ లైజన్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ భవన్లో అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తదుపరి నేను ఆంధ్రప్రదేశ్ భవన్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను. నాకు గత శనివారం అనగా 31/5/2025 సిట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, విట్నెస్ నోటీస్ వచ్చింది. మీరు 2/6/2025 మీరు సిట్ ఆఫీస్లో అటెండ్ అవ్వమని వచ్చిన తదుపరి నేను అటెండ్ అయ్యాను. వాళ్ళు అడిగే అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నాను. నాకు సంబంధం ఉన్నట్లకి, నాకు సంబంధం లేనట్లుగా అన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను. నిన్న అనగా 3/6/2024 వీడియో స్టేట్మెంట్ నాతో బలవంతంగా వీడియోని 6 సార్లు డిలీట్ చేసి, వాళ్ళకి కావాల్సిన విధంగా రికార్డ్ చేసి డిలీట్ చేసి వాళ్ళే రాసి నాతో బలవంతంగా చెప్పించారు. ఈ ఎంక్వైరీ మొత్తంలో సిబిఐ పాత్ర కంటే ఏపీ పోలీసులు అత్యుత్సాహంతో నాతో బలవంతంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు మరియు మాజీ ఈఓ ధర్మారెడ్డి గారి పేరు చెప్పించి స్టేట్మెంట్ రాయించుకోవాలనే ప్రయత్నం అనువనువుగా కనిపిస్తుంది. కనిపించడమే కాకుండా ఏపీ పోలీసులు అందరూ నా చుట్టుముట్టి నువ్వు మా టార్గెట్ కాదు, మా టార్గెట్ వేరు, మా టార్గెట్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు నా టార్గెట్ ఏవి ధర్మారెడ్డి గారు, నువ్వు మా టార్గెట్ కాదు అని పదే నన్ను ప్రోద్బలం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా జరగాల్సిన విచారణను వ్యక్తులను టార్గెట్ చేసి వారి పేర్లు చెప్పించుకోవాలనే విధంగా బలవంతంగా భయపెట్టి తిట్టి
ఎంక్వైరీ చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో జరుగుతున్న ఈ ఎంక్వైరీని కూడా కుట్రపూర్తిగా కక్షాదింపు చర్యలు ఏపీ పోలీసులు వాడుచున్నారు. ఇది పాత వీడియో, ఆయన ఇంతకుముందు విచారణకు పిలిచినప్పటి వీడియో. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ తిరుమల లడ్డు వీళ్ళే దాని మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దీన్ని మరి ఎక్కడ ముగించాలో ఏం ముగించాలో తెలియక దీనికి మళ్ళీ పొలిటికల్ ఎండింగ్ రాబోతుంది. ఇప్పుడు ఇతన్నే ఇంతకుముందు రిలీజ్ చేసిన వీడియో ఇది. ఇంతకుముందు బహుశా ఈయన సహకరించలేదేమో పోలీసులకి, ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేసేసారు. అట్లా 6 సార్లు వీడియో ఇంతకుముందు ఆయనతో రికార్డ్ చేయించి వాళ్ళకి కావాల్సినట్లు రాలేదని డిలీట్ చేయించి ఎవరి పేర్లు చెప్పాలి అన్నీ చెప్పి దానికోసం ఇంకా విచారణలు ఎందుకు, విచారణ సంస్థలు ఎందుకు, ఎవరికి కావాలంటే అది చెప్పాలనుకుంటే ఇంకా మరి పోలీసులు ఇంకా మిగతా ఇట్లా వ్యక్తులను కనుక టార్గెట్ చేసి అరెస్ట్ చేయక్కర్లే. మీరు ఎవరితో ఏం స్టేట్మెంట్ ఇప్పించుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మొహం పెట్టి మొత్తం ఏఐ వీడియోలు క్రియేట్ చేసేసి ఆ వ్యక్తి చెప్పాడని మీకు కావాల్సిన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి. అది ఏఐ వీడియోనా కాదా తేలాలంటే ఎప్పటికో కదా అది తెలియదు. ఆ పాటికి మీకు కావాల్సినంత అయితే ఏమంటారు, వీళ్ళకి కావాల్సినంత అయితే సాధించేసుకుంటారు కదా కక్ష. విచారణ అంటే విచారణలాగా జరగాల. అమ్మో భలే ఉందబ్బా నిజంగా. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పినా కూడా మళ్ళీ సిబిఐ ఉన్నతాధికారులు మానిటర్ చేయాలట. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మళ్ళీ ఆ కేసు విచారణను ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులతో విచారణ చేయించడానికి సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. చూడండి, అంటే కొందరు సిబిఐ వాళ్ళు, కొందరు రాష్ట్ర పోలీసులు, అంటే ఇద్దరు ఇక్కడ ఇద్దరు అక్కడ అని. అప్పుడే ఇంక ఈ కేసులో ఏముంటుంది? ఇంకా రాష్ట్ర పోలీసుల బాసు పెద్ద అయినటువంటి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఏమన్నా విచారణ చేయగలుగుతారా? ఎట్లా చేస్తారు? అల్టిమేట్గా ఇది రాజకీయ కక్ష కోసమే వాడుకుంటారు కదా. ఏమో మనకు అర్థం కావు. ప్రభుత్వాలు ఏంటో, న్యాయస్థానాలు ఏంటో ఏం విచారణ చేస్తాయో యథేచ్ఛగా తీసుకెళ్ళిపోయి అరెస్ట్లని, కావలసినట్లు స్టేట్మెంట్లు కావాలని, కావలసినట్లు వాంగ్మూలాలని. సో ఈ పోలీస్ వ్యవస్థను జెన్యున్గా విచారణ చేయించే దిశగా చట్టసభల నుంచి ఒక స్టెప్ ముందుకు పడట్లే, న్యాయస్థానాల నుంచి ఒక స్టెప్ ముందుకు పడట్లే. ఏమంటే సీసీటీవీ ఫుటేజ్లు ఉండాలి అంటారు, ఏడ కోతులు కాల్చేసే అంటారు వీళ్ళు. అప్పుడు కోర్టు ఏం చెప్తుంది? సైలెంట్ ఉండిపోతుంది. 2 మాట్లాడతారు, సైలెంట్ ఉండిపోతుంది. విచారణలు అంతా వీడియో రికార్డింగ్ చేయాలంటారు. ఎవరు చేసేది? ఎక్కడ చేసేది?